ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. దేశ రాజకీయం ఇప్పుడు ఒక పెద్ద మార్పు ముంగిట నిలబడింది. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందోచ్ అని నినదించే రోజులకు కాలం చెల్లింది. మారుతున్న కాలానికి అనుగుణంగా నవతరంతో, ముఖ్యంగా జెన్ ఆల్పాలతో కనెక్ట్ అవ్వని రాజకీయ పార్టీలు ఎంత పెద్ద చరిత్ర కలిగి ఉన్నా మెల్లగా తెరమరుగైపోతున్నాయి. రాబోయే తరంతో పార్టీ అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం ఎంత కీలకమో నాయకులు గుర్తించాలి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోషల్ మీడియా వేదికగా యువతరం వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తదనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. రాజకీయ నాయకులు జెన్జీ ఆలోచనలే కాదు, ఈ తరం నిరసనలను కూడా క్యాప్చర్ చేయలేకపోతున్నాయి. అసలు జెన్జీ నిరసనలను పెద్దలు డీకోడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల వీధుల్లోకి వస్తున్న జెన్జీ నిరసనల శైలిని పరిశీలిస్తే వారి రూట్ ఎంత సపరేట్గా ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు ఉద్యమం అంటే ఆవేశపూరిత నినాదాలు, ఉద్రిక్తతలు, రాళ్లు విసరడాలు, నెత్తురు చిందడాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. పాతతరం పద్ధతులకు స్వస్తి పలికిన జెన్జీ కిడ్స్ తమ నిరసనలలో వినూత్నమైన క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. ర్యాలీలో వ్యంగ్యాత్మక ప్లకార్డుల ప్రదర్శనలు, పాత పాటలను రీమిక్స్ చేసి రోడ్లపై పాడటం ద్వారా తమ ఆందోళనను ప్రపంచానికి చాటుతున్నారు. మనీ హెయిస్ట్ డ్రెస్సులు, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ వేషధారణలు ధరించి ఈ నవతరం నిరసనకారులు పేపర్ లీకేజీలపై విభిన్నమైన రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వినూత్న శైలికి ఉదాహరణగా బీహార్లోని పాట్నాలో జరిగిన ఒక ఘటన నిలుస్తుంది. అక్కడ పోలీసులు ఆందోళనకారులపై విచక్షణ రహితంగా వాటర్ క్యానన్లు ప్రయోగించి నీళ్లు చల్లుతుంటే అక్కడ ఉన్న విద్యార్థులు ఏమాత్రం భయపడకుండా ఆ నీటి కిందే తడుస్తూ డాన్సులు చేస్తూ తమ నిరసనను కొనసాగించడం విశేషం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న సంఘటనలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కడ నిరసన తెలుపుతున్న ఒక విద్యార్థి పూర్తిగా ఖాళీగా ఉన్న ఒక ప్లకార్డ్ను పట్టుకొని తిరుగుతూ కనిపించాడు. ఏమీ రాయలేదు, ఏమీ లేదేమిటి ఇది అని ప్రశ్నిస్తే, గత బడ్జెట్లో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలన్నీ రాశాను, ఒకవేళ స్థలం చాలక రెండో వైపు రాశాను, కాకపోతే అదంతా ఖాళీగా ఉండాలి అని వ్యంగ్యంగా సమాధానమిచ్చి అక్కడున్న వారిని ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఈ ఆధునిక నిరసనకారులు తమ అవసరాల కోసం సాంకేతికతను వాడుకునే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. జంతర్ మంతర్ వద్ద ఉన్న విద్యార్థులు తమ ఆందోళనల కోసం ఆన్లైన్ ఫుడ్ యాప్లలో ఆర్డర్లు చేసి ఫుడ్ తెప్పించుకుంటున్నారు. తమకు ఫుడ్ అవసరం లేదని, నిరసనల తర్వాత రోజు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి డస్ట్బిన్లు, పెద్ద చీపుర్లు కావాలని విద్యార్థులు కోరడం గమనార్హం. దీంతో చాలామంది జెన్జీ యువకులు బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి యాప్లలో డస్ట్బిన్లు, చీపుర్లు వంటివి ఆర్డర్ చేసి నేరుగా జంతర్ మంతర్ వద్దకే డెలివరీ చేయించుకున్నారు. ఇదే వేదిక వద్ద వినూత్న నిరసనల పరంపర కొనసాగుతుంది. మోదీ కేబినెట్ కంటే ఐకియా స్టోర్లో దొరికే కేబినెట్ అల్మరా చాలా బాగుంటుంది అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ కొందరు యువకులు వ్యంగ్యాన్ని గుప్పించారు. మరికొందరు జంతర్ మంతర్ వద్ద ఫుట్పాత్ పై ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాస్తున్నట్లుగా, ఆ పక్కనే ప్రశ్న పత్రాలు అమ్ముతాం అంటూ తిరుగుతున్నట్లుగా వీధి నాటకాలు వేస్తూ అక్కడున్న వారిని ఆకట్టుకుంటున్నారు. పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేసి ఒక చోట నిరసనకారులను పెద్ద పెద్ద వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్తుంటే మరికొందరు విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా ఆ వ్యాన్ వెనక వైపు తలుపులు తెరిచారు. తలుపులు తెరుచుకోగానే లోపలున్న విద్యార్థులంతా కిందికి దిగి ఎలాంటి ఆవేశపూరిత నినాదాలు లేదా వాదనలు చేయకుండా పాటలు పెట్టుకుని అంతా డాన్స్ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థులపై భద్రతా బలగాలు భారీగా లాఠీచార్జ్ చేసి చెదరగొట్టిన చివరికి ఆ బలగాలు తిరిగి వెళ్తుంటే, చాలా మంచి పని చేశారు, ఇంటికి వెళ్ళాక విద్యార్థులను కొట్టామని మీ పిల్లలకు చెప్పండి అని విద్యార్థులంతా చప్పట్లు కొడుతూ సాగనంపడం వారి వైఖరిలోని వినూత్న కోణాన్ని చూపుతోంది. భద్రతా బలగాలు తుపాకులతో గస్తీ కాస్తుంటే జెన్జీ నిరసనకారులు
కూల్ డ్రింక్ టిన్నులు తాగి పడేసిన ఖాళీ డబ్బాలు, సిగరెట్ పెట్టెలను సెలటిప్తో గన్ లాగా తయారు చేసి మా వద్ద తుపాకులున్నాయి అంటూ వ్యంగ్యంగా నిరసనలు తెలిపారు. ఢిల్లీలో ఒక చోట టియర్ గ్యాస్ గన్ పట్టుకున్న జవాను వద్దకు కొందరు విద్యార్థులు వెళ్ళి, ఇది టియర్ గ్యాస్ గన్ కదా సార్, మేము ఎప్పుడూ చూడలేదు, ఒకసారి ప్రయోగించి చూడండి, కనీసం పనిచేస్తుందో లేదో అయినా టెస్ట్ చేయండి అని వెంటపడ్డారు. సదరు జవాను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొత్తంగా చూస్తే సంప్రదాయ రాజకీయ శక్తుల వైఫల్యాలు, వ్యవస్థల్లో లోపించిన జవాబుదారీతనం వైపు జంజీ తరం తమదైన శైలిలో వేలెత్తి చూపుతోంది. హింసకు తావు లేకుండా హాస్యం, వ్యంగ్యం, క్రియేటివిటీ జోడించి వారు చేస్తున్న ఈ పోరాటాలు ప్రజాస్వామ్యంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ మార్పును గుర్తించి నవతరం ఆలోచనలకు అనుగుణంగా మారని రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో గడ్డుకాలం తప్పదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తే సాంప్రదాయ రాజకీయ పార్టీలకు నవతరం నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతుంది. స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించిన సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేటి యువతకు సరిగ్గా కనెక్ట్ కాలేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటుతున్న వేళ నాటి త్యాగాలు లేదా దశాబ్దాల కిందటి సిద్ధాంతాలను మాత్రమే పదే పదే వల్లించడం వల్ల లాభం లేదని స్పష్టమవుతుంది. వయసులో 75 ఏళ్లు దాటిన మోదీ యువతరంతో వేగంగా కనెక్ట్ అవుతుంటే, వయసులో చిన్నవాడైన రాహుల్ గాంధీ ఆ స్థాయి ఆకర్షణను సాధించలేకపోతున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. విధానాలను నవీకరించుకోకపోవడం, కేవలం పాత చింతకాయ పచ్చడి రాజకీయాలకు పరిమితమవ్వడమే దీనికి కారణం. ఇదే సమయంలో దేశంలో నిరసన తెలపడంలోనూ యువత సరికొత్త బాటలు వేస్తుంది. సంప్రదాయ రాజకీయ శక్తులు వ్యవస్థల్లో జవాబుదారీతనాన్ని విస్మరించినప్పుడు యువత నుంచి వినూత్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అధికార దుర్వినియోగం, లంచగొండితనం, లీకేజీల సమస్యలతో విసిగిపోయిన యువతలో తీవ్ర ఆశలు, ఆకాంక్షలతో పాటు నిరాశ, నిస్పృహలు కూడా పెరిగిపోతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ విపరీతమైన ఫాలోవర్లను సంపాదించుకోవడం ఈ విసుగుకు నిదర్శనంగా నిలిచింది. మరోవైపు తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతాల కంటే కొత్తదనాన్ని కోరుకున్న యువత సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే వైపు మొగ్గు చూపడం సుదీర్ఘ చరిత్ర ఉన్న డిఎంకే, అన్నా డిఎంకేలకు షాక్ ఇచ్చింది. నేటి యువత కేవలం ఉచిత పథకాలను లేదా మాటలను కోరుకోవడం లేదు, వారు వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నారు. కార్యనిర్వాహక రాజకీయ వ్యవస్థలతో పాటు మీడియా పట్ల కూడా నవతరంలో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా కేవలం తమ గత చరిత్రను మాత్రమే చెప్పుకోకుండా వర్తమానాన్ని అనుసంధానిస్తూ భవిష్యత్తుపై యువతలో ఆశలు రేకెత్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోకేష్ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లు యువతకు ప్రాధాన్యత ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామాలే అయినా, నిజమైన జవాబుదారీతనాన్ని చూపించినప్పుడే ఈ తరం పార్టీలతో నిలబడుతుంది.